ఫైనల్లీ 2 నెలలకు నా అద్దాలు సెట్ అయినాయండి. వెళ్తున్నాను తెచ్చుకోనిక. ఇంకా మా ఇంటి దగ్గర మార్కెట్ ఎట్లా ఉంటుందో ఖాళీగా ఉన్నప్పుడు చూపిస్తే అప్పుడు మార్కెట్కి వెళ్ళే వీడియో చూపిస్తాను కదా. ఇదండి ఈ గ్రౌండే. ఇంకా సాయంత్రానికి సండే వీడియో ఇది ఫుల్ రష్ అయిపోతుంది. ఇంకా ఆ రోజు ఆంధీ రావటం వల్ల అసలు ఆ రోజు కూరగాయలు మేము వెళ్ళి తెచ్చుకోలేదు, ఉన్నవే సర్దుకున్నాం. टिक्की लग रहा है, ठीक तो है। दूर में जैसे आप देख लो क्लियर आ रहा सारा, दूर तो क्लियर है। तो एक बार रीडिंग करिए, फर्स्ट लाइन आप रीड करिए। ठीक है, ठीक है। वो जो प्रॉब्लम उसमें आ रही थी वो तो नहीं लग रहा आपको? थोड़ा सा ये चश्मा से डिफरेंस तो है। तो मैम थोड़ा 19-20 का तो रहेगा, बट ये जैसे उसमें आपको ज्यादा प्रॉब्लम आ रही थी, वो तो नहीं आ रही है अभी आपको? पता नहीं लग रहा है मुझे, नहीं है, थोड़ा सा डिफरेंस तो है। अब ये और ये तो सेम प्रोडक्ट है, बट ये पुराना हो गया, यूज्ड टू आप इसको। ये लेंस हाँ, मेजरमेंट ठीक से लिया। इसको पहन के फिर बताते हैं डिफरेंस क्यों आएगा। पावर तो सेम है ना? नहीं, पावर डिफरेंट है थोड़ा सा, पावर भी चेंज है और थोड़ा नए पुराने का वो रहता है ना कि ये तो आप यूज्ड टू, अब ये नया लगाओगे तो थोड़ा सा टाइम आंख लाल। ఫైనల్లీ నా అద్దాలు సెట్ అయినాయి. ముందు వేసుకున్నది గ్లాస్ ఫేర్ ఏదండి, మనం వేసుకున్నది హెచ్డి గ్లాస్ కదా, క్రిసాల్ దాని పేరు. హెచ్డి గ్లాస్ కదా దాని పేరు. క్రిసాల్ అనే గ్లాస్ సెట్ కాలేదు. మళ్ళీ ప్రోగ్రెస్ కంపెనీ హెచ్డి గ్లాస్ అది. ఓ క్రిసాల్ కంపెనీ హెచ్డి గ్లాస్ అంట, అది సెట్ అవ్వలేదు నాకు. ఇదే షాప్లో తీసుకోవడం ఇది 3rd టైం నేను. ఇంకా పాపం బాగా చేస్తాడండి ఇతను, బాగా చేస్తాడు. ఇంకా నాకు ఇప్పుడు 2 months పట్టింది. ఎంత రిలాక్స్గా ఆ రోజు ఆ గ్లాస్ పెట్టుకో, ముగ్గురు వచ్చి చెక్ చేశారు. అప్పుడు నా పవర్ చెక్ వారాయనో, నాకైతే ఎంత టెన్షనో, నా కళ్ళే ప్రాబ్లం ఏమో అనేసి ఎంత టెన్షనో. ఫైనల్లీ ఇంకా అక్కడ నుండి మేము టపర్వేర్ మా రీప్లేస్మెంట్ తాడోపేడ తెలుసుకుందామని మా ఆయన తీసుకెళ్ళాడు, తెచ్చుకుందాం పదా అనేసి. బ్రాస్లెట్ అండి, మా పాప రైట్ హ్యాండ్కి పెట్టుకో, ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి ఏంది వాచ్ లాగా పెట్టుకుంటామంటే రైట్కి పెట్టుకుంటున్నాను. నాకు కూడా నచ్చుతుందండి రైట్ హ్యాండ్కి పెట్టుకుంటే. వాచ్లు అందరూ పెట్టుకుంటుంటారు కదా, కానీ నేను బ్రాస్లెట్ పెట్టుకున్నా, వాచ్ పెట్టుకోలేదులే. చెప్తుంటుంది మా పాప, కొంచెం ట్రెండ్కి తగ్గట్టు ఉండు నువ్వు, అప్పుడు నీ స్టైల్ ఎందుకు మెయింటైన్ చేస్తావు అంటుంటే అన్నీ చాలా నేను మార్పు చేసుకుంటుంటాను. నాకు కారు గురించి ఏం నాలెడ్జ్ లేదు, ఏదో చూపిస్తున్నాం. ఆయన ఎప్పుడు ఈ ప్యాకెట్స్ వేయించుకుంటాడు, ఒక్కోసారి దొరకవంట, మైలేజ్ బాగా వస్తుంది, ప్లస్ కారు కండిషన్లో ఉంటుంది అనేసి. సరే మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమని. యాక్చువల్గా పెట్రోల్ బంకులలో స్టాక్ లేదు అంటుంటారనమాట. అందుకని మా ఆయన ఒక 10 ప్యాకెట్లు పెట్టుకుంటాడు, డ్రాలో తీయండి ఎప్పుడు ఇట్లా తీపిస్తాడు. నేను అసలు ఫ్రంట్ సీట్లో కూర్చోనండి, నా పెద్ద పాప కూర్చుంటుంది.